చేగుంట మండలం అనంతసాగర్ వద్ద ఈ నెల 22వ తేదీన జరిగిన యాట శ్రీధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 9 మందిని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు, 2 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ చేగుంట మండలం అనంతసాగర్ వద్ద సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ హత్యకు గురయ్యారని, అదే గ్రామానికి చెందిన 9 మంది అతన్ని ఉద్దేశపూర్వకంగా ఆటోతో ఢీకొట్టి హత్య చేశారని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. నిందితులు రానబోయిన ప్రభు, తుపాకుల శోభ, పెంగ్యాల చంద్రకాంత్, తుపాకుల మహేష్, చింతల ప్రశాంత్, గణేష్, రావణబోయిన శ్రావణి, రావణబోయిన మహేశ్వరి, చింతల సంధ్యలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. మృతుడు శ్రీధర్ తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. శ్రీధర్ నడుపుతున్న బైక్ ను వెనుక నుంచి ప్రభాకర్ ఆటో నడుపుతూ అతివేగంగా ఢీకొట్టాడని, శ్రీధర్ బైక్ పై నుంచి గాలిలోకి ఎగిరిపడి అక్కడే ఉన్న శివాజీ విగ్రహం యొక్క సిమెంట్ దిమ్మకు తల బలంగా తగలడంతో తలకు తీవ్ర గాయాలై శ్రీధర్ అక్కడికక్కడ మృతి చెందినట్లు తెలిపారు. శ్రీధర్ వెంట ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ లో జరిగిన ఈ హత్య ఈ సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ అనే యువకుడు దాంట్లో ఈ హత్యకు గురి కాబడ్డాడు. సో దానికి సంబంధించి ఈరోజు నిందితులు దాంట్లో ఉన్న ఆ కేసుకు సంబంధించిన ఒక 9 మంది నిందితుల్ని మేము ఇవాళ అరెస్ట్ చేసి ఇవాళ కోర్టుకు రిమాండ్కి పంపిస్తున్నాము. దీంట్లో ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు తర్వాత మిగతాది ఏమంటే ఇలా ఈ శ్రీధర్ దీంట్లో యాట శ్యామల అని చెప్పేసి ఎవరైతే ఈ శ్రీధర్ వాళ్ళ తల్లి ఉందో ఆమె దీంట్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు 22వ తారీఖు నాడు దీంట్లో ఈ హత్య అనేది అక్కడ ఒక 2 ఆటోల్లో నిందితులు 2 ఆటోల్లో చేసి ఇతను బైక్ మీద ఇతను తర్వాత చనిపోయిన మృతుడు శ్రీధరు తర్వాత ఆయనకు సంబంధించిన బంధువు ప్రభాకర్ అని వడియారం గ్రామస్తుడు ఇద్దరు వెళ్తుంటే వాళ్ళని చేగుంట దగ్గర నుంచి వాళ్ళను చేస్తూ ఆటోల్లో 2 ఆటోల్లో వెంబడించి అనంతసాగర్ దగ్గర గ్రామంలో అక్కడ వెహికల్కి ఏంటంటే బైక్ని హిట్ చేయడం వల్ల వాళ్ళు కింద పడిపోయేసి ఆ తర్వాత అక్కడే ఉన్న విగ్రహం ఒక దిమ్మెకు తగులుకొని అక్కడికక్కడే ఆయన శ్రీధర్ అని చనిపోవడం జరిగింది. ప్రభాకర్ తీవ్ర గాయాల పాలైనాడు. సో దీని నేపథ్యం ఏంటి అంటే ఈ సూరారం గ్రామానికి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా మృతుడు తర్వాత నిందితులు కూడా ఈ శంకరంపేట మండలం సూరారం గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. దీంట్లో ఈ A1 ఎవరైతే ఉన్నారో ప్రభు అని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ సిస్టరు పెద్దక్క శోభ, తుపాకుల శోభ అని చెప్పేసి ఉన్నారు. సో వీళ్ళ ఇద్దరికి ఒక ఆటోకు సంబంధించిన వీళ్ళకి సంబంధించిన ఒక ఆటోని చనిపోయిన యాట శ్రీధర్ అని చెప్పేసి అతను ఆటోని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ కొనుగోలు ఆ డౌన్ పేమెంట్ అవన్నీ చేసిన తర్వాత ఫైనాన్స్కి సంబంధించిన ఆటోని చేసిన తర్వాత కేవలం ఒక 3 ఇన్స్టాల్మెంట్ విషయంలో వాళ్ళ మధ్యన ఒక వివాదం రేకెత్తుతుంది. ఆ వివాదం ఏంటి అంటే 3 ఈఎంఐలు ఎక్కువ కట్టినారు లేదా మీరు తక్కువ కట్టినారు తర్వాత అన్న దాంట్లో ఈ డిస్కషన్ అయిపోయి అది తీవ్ర పరిణామాలకు దారితీసి ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళ మీద దాడులు చేసేసుకున్న క్రమంలో దీనికి సంబంధించిన కేసులు అనేది శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక 3 కేసులు కూడా నమోదైనాయి. ఇరు వర్గాలు గొడవ పడితే కూడా దాంట్లో కూడా ఏంటంటే దీనికి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన బంధువులు తర్వాత వాళ్ళకి సంబంధించిన బంధువులు వాళ్ళ పేరెంట్స్ తర్వాత వీళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ కావడం వల్ల ఆ కేసులు కూడా మేము నమోదు చేసినాం. సో ఈ క్రమంలో గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు మాట్లాడుకొని ఈ ఈఎంఐలు తర్వాత దీనికి సంబంధించిన ఈ ఆటోకు సంబంధించి ఆటోను ఒక పెద్ద మనుషుల దగ్గర అది పెట్టేసి తర్వాత ఒక 1,10,000 రూపాయలు దీనికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ను పేమెంట్ చేసేసి ఈ ఆటోని తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసేసుకుంటారు. కానీ ఆ ఒప్పందాన్ని ఎక్సీడ్ కావడం వల్ల ఆ టైం అనేది ఎక్సీడ్ అయిన తర్వాత కూడా అప్పటికి ఈ ఒప్పందం ప్రకారము అది అమలు జరగకపోవడం వల్ల ఇంకా వీళ్ళ మధ్యన ఉన్న ఈ కక్షలు ఈ గొడవలు అనేది కంటిన్యూ అవుతున్నాయి.